నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నటుడు పృథ్వీరాజ్ మనందరికీ చాలా సుపరిచితులే పెళ్లి అనేటువంటి సినిమాతో మనందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి వ్యక్తి నటుడు కూడా సో ఈయన ఒక 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి శీతల అనేటువంటి అమ్మాయితో సహజీవనం చేస్తున్నారు అది ఇప్పుడు విడిపోయేదాకా వచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రవణ్ గారు నమస్తే అండి సో నటుడు పృథ్వీరాజ్ 57 సంవత్సరాలు శీతలేమో 23 ఆర్ 24 ఇయర్స్ సో వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి ఈవెన్ 1 ఇయర్ బ్యాక్ కూడా ఇదే విషయం అయ్యింది సో దానికి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు మేము జస్ట్ రిలేషన్లో ఉన్నాం అంతే తప్ప పెళ్లి మేము చేసుకోలేదు అనేసానే సో మరి ఇప్పుడేమో ఆ అమ్మాయి దీనికి సంబంధించి మాట్లాడుతూ అదే కాకుండా మేము విడిపోతున్నాము కూడా అనేటువంటి మాట కూడా శీతల్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ మరి వార్తలో వాస్తవం ఎంతవరకు ఉంది సినిమా నటుల్లో జరుగుతున్నటువంటి వివాహాల విషయంలో వస్తున్న కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త పోగడ్ల సంస్కృతి సినిమా ఫీల్డ్ లో ఇంకెక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను కొత్త సాంప్రదాయాలు అని చెప్పే ఉద్దేశం ఏంటంటే పొందిగ్గా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆ రోజులు పోయి ఆ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక విధానం అయితే ఇంకొకటి ఇప్పుడు మనం అవగాహనతోటి కొన్నాళ్ళు కాపురం చేద్దాం ఒకవేళ మనకి ఇదే కంటిన్యూగా మనకు అవగాహన ఉంది అంటే కలిసి మనం అఫీషియల్ గా వివాహం చేసుకొని దానికి తగ్గట్టు జీవనం చేద్దామని లివింగ్ టుగెదర్ డేటింగ్ అనేటువంటి దరిద్రపు కొట్టు సాంప్రదాయం ప్రపంచంలో ప్రారంభమైంది దాంట్లో భారతదేశం ఏం తక్కువ లేదు అందులో సినిమా ఫీల్డ్ లాంటి ఎక్కువ అంటే హెవీ కల్చర్ ఉన్నటువంటి విషయంలో వీటిని పాటిస్తారని చెప్పడంలో అతిశక్తి ఏం లేదు ఆ విధంగానే ఇప్పుడు పృథ్వీ అండ్ శీతల్ సాంప్రదాయం ఏంటి అంటే ఇది కొత్త విషయం కాదు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ గాని విడాకులు డైవర్స్ బ్రేకప్ అనే వార్తలు గత సంవత్సరం నుంచి మనం తరచూ సోషల్ ప్లాట్ఫామ్ లను వింటూనే ఉన్నాం యాక్చువల్గా మన పృథ్వీ గారిని చూస్తే చాలా మంచి నటుడు అంటే పర్ఫెక్ట్ ఉన్నటువంటి నటుడు మంచి కెరియర్ బ్లాక్ బాస్టర్ లాంటి పెద్ద పెద్ద మాస్ కమర్షియల్ వాల్యూస్ రాలేదేమో కానీ అతనికి నటుడిగా ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ విషయంలో చూస్తే దాని చక్కటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి దాంతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరుంది వ్యక్తిగతంగా అన్ని అంటే తెలుగు తమిళ్ ఇతను బాలనటుడితో బాల్యం నుంచి నటిస్తూ వస్తున్నాడు చిన్నవాడేం కాదు సినిమా పరిశ్రమల కల్చర్లు సినిమా పరిశ్రమ ఉన్న రాజకీయాలు తెలియని వ్యక్తి ఏం కాదు తమిళ్ తెలుగు సౌత్ ఇండియా లెవెల్లో నటిస్తూనే బాలనటుడిగా నటిస్తూ చాలా వరకు సెకండ్ కేర్ అంటే హీరో తర్వాత త్యాగాలు చేసే క్యారెక్టర్ కానీ హీరోతో పాటు సమానంగా పోటీ పడే తప్ప క్యారెక్టర్ లో చాలా సినిమాలు చూసాం పెళ్లి లాంటి సినిమా తీసుకున్నా ఇంకా చాలా సినిమాలు తీసుకున్నా ఈయన క్యారెక్టర్ విషయంలో కానీ మంచి నటుడిగా పేరుంది ఇతనికి ఒక కమర్షియల్ వాల్యూ కూడా ఉంది అంటే మినిమం గ్యారంటీ మాకు సినిమా పరిశ్రమ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు మినిమం గ్యారంటీ అని ఉంటుంది నవీన్ కానీ ఇట్లాంటి వాళ్ళ ఆర్టిస్టులు ఉంటారు కెరియర్ పరంగా ఇతని విషయంలో కానీ కెరియర్ ప్రొడక్షన్ విషయంలో అంటే డేట్స్ ఇచ్చినప్పుడు కానీ ఇతర విషయాలు ఎలాంటి వివాదాలు లేవు కానీ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ ఒకటి జరిగింది ఇతను సుమారు ఇప్పుడు మనకు వయసు రీత్యా మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు అన్నట్టుగా 50+ ఏజ్ ఉన్నటువంటి ఇతను తన వైవాహిక జీవితంలో భార్య బాణ్య అనుకుంటా పేరు తామతో వైవాహిక జీవితంలో ఆ విడాకులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది డైవర్స్ వచ్చింది ఆ తర్వాత డిప్రెషన్ లోనయ్యాను అనుకోకుండా రుక్మిణి శీతల్ అనే అమ్మాయి పరిచయం అవడం ఒక ఈవెంట్ ద్వారా విదేశాల్లో మలేషియాలో అంటున్న బహుశా పరిచయం అయింది అక్కడి నుంచి మా రిలేషన్ కొనసాగుతుంది మేము త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అంటూ ఒక వార్త లేదు మేము కలిసి ఉంటున్నాం ఒక వార్త గతంలోనే మేము విడిపోయామని ఒక వార్త తరచు వింటుంది ఇవే వార్తలు అయినా కూడా చాలా కాలం మనం సోషల్ ప్లాట్ఫామ్లు విన్నాయని కూడా పృథ్వీ కొన నుంచి కానీ పృథ్వీ చెప్పాడని కానీ పృథ్వీ ద్వారా విన్నామని కానీ పృథ్వీ ఒక ఇంటర్వ్యూలో అన్నాడని కూడా వార్తలు వినేవాళ్ళం ఎట్టకేళ్ళకి చివరికి ఈ రోజు శీతల్ నుంచి ఒక కామెంట్ వచ్చింది మేము పృథ్వీ తోటి విడాకులు తీసుకున్నాను అంటున్నారు దాంట్లో వాస్తవం లేదు ఉన్న వాస్తవం ఏంటంటే మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో సహజీవనంలో ఉన్నాము మాకు పెళ్ళే కాలేదు పెళ్లి చేసుకున్న దృక్పథం ఉండేది కానీ మాకు ఇద్దరి యొక్క పరస్పర భావాలు కలవలేదు మేము బ్రేకప్ చెప్పుకున్నాం అంటూ మాది డైవర్స్ కాదు బ్రేకప్ అంటూ తను శీతలు ఈ రోజు కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బ్రేకప్ నథింగ్ బట్ డైవర్స్ ఇది కూడా డైవర్స్ లాంటి
మనం శాస్త్రాల ప్రకారం చూసుకున్న మనసులు కలిసినప్పుడు నిజమైన పెళ్లి ఆ తాలిబొట్టులో ఫిజికల్ గా కట్టేటువంటి కన్నా మానసికంగా కట్టేటువంటి విధానంలోనే పెళ్లి ఉమ్, అయిపోయినట్టుగా భావిస్తుంటారు చాలా మంది భావ కవితులు గాని ప్రేమికులు గాని. అట్లానే మన ఇద్దరం కలిసి లివింగ్ టుగెదర్ ప్రయత్నం చేస్తున్నామంటే అభిప్రాయాలు కలిసినట్టుగా అదే బంధంగా చూడవచ్చు. కానీ ఇక్కడ మంచి జరుగుతుంది ఏమిటి అంటే పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి అయిన తర్వాత జరగాల్సినటువంటి ఆ పిల్లలు భవిష్యత్తు అవన్నీ కూడా వివాదాలు లేకుండా ఆ ఉమ్. డేటింగ్ లోనే వీళ్ళు విడిపోవడం అనేది ఒక రకంగా మనం కొంచెం మంచిగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే డైవర్స్ విషయంలో పిల్లలు బలి అవుతున్నారు. ఈ బాల్యం ఉమ్. అంతా కూడా ఛిద్రమైపోతుంది. ఇవి కోణంలో చూస్తే మాత్రం ఈ డేటింగ్ విషయంలో జరిగింది ఒక రకంగా మంచిదనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇది నిజమైన వార్తే అంటారా? ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం కూడా మీరన్నట్టు వీళ్ళు మలేషియాలో అంటే పృథ్వీరాజ్ మలేషియా వెళ్ళడం, అక్కడ ఏదో బిజినెస్ స్టార్ట్‌అప్ చేస్తుంటే ఎంటర్‌ప్రెన్యూర్ అయినటువంటి శీతల్ రావడం, ఇలాంటి స్టోరీ చాలా బాగా అల్లారని కూడా డైరెక్ట్‌గా శీతలే చెప్పింది. ఒక ఒకానొక ఇంటర్వ్యూలో. కానీ ఇప్పుడు అది అప్పటికి తెలిసింది నిజం కాదు అని ఇప్పుడేమో తను డైరెక్ట్‌గా మేము విడిపోబోతున్నాము. మా నిర్ణయాన్ని గౌరవించండి అనేటువంటి పోస్ట్ కూడా పెట్టింది శీతల్. అంటే మేము పెళ్లి చేసుకోలేదు, సహజీవనం ఉన్నాము. మేము ఎన్నో మధురమైనటువంటి క్షణాలని పంచుకున్నాము. అవి చాలా మధురానుభూతులని కూడా ఆవిడ అందులో చెప్పడం జరిగింది మాటల్లో. అంటే తన పోస్ట్‌లో సోషల్ మీడియా వేదికగా. మరి ఇప్పుడు ఇది ఫైనల్‌గా ఒక చిన్న అందరికి జలకిచ్చేటువంటి అంశం అనుకోవాలా? లేకపోతే నిజంగానే వీళ్ళు విడిపోయారు అని అనుకోవాలా? పృథ్వీరాజ్ అండ్ సీతలు. యాక్చువల్ గా నాకున్న అవగాహన గాని నాకు చెప్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం ఒక అంచనా వేసుకోవచ్చు. ఎప్పుడూ హ్మ్. లేనిది ఇప్పటికిప్పటిగా ఆమె వచ్చి మేము విడిపోయాము, మాది పెళ్లి కాదు, కేవలం బ్రేకప్ మాత్రమే, మాకు భవిష్యత్తులో మాకు ఇలాంటి అనుబంధాలు ఉండవని చెప్తున్నారు అంటే ఒక అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళ మధ్య స్పష్టమైనటువంటి విడిపోయారు, ఎప్పుడో విడిపోయి ఉండొచ్చు, దూరంగా దూరంగా ఉండి ఉండవచ్చు. అయితే ఈ ఎడబాటు కూడా ఎన్నాళ్ళు కూడా ఖాళీగా ఉండలేరు. ఎడబాటుని ఇంకొక రిఫిల్లింగ్ చేస్తుంటారు. అంటే సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బహుశా సీతలు ఇంకొక లైఫ్ ను ఎన్నుకొని ఉండవచ్చు. ఆ ఎన్నుకున్న లైఫ్ రేపు భవిష్యత్తులో వెల్లడైతే ఇది అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి ఈ పాత జీవితానికి తెరదించాలనే ఉద్దేశంతో బహుశా ఒక క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. నాకు బ్రేకప్ అయింది అంటే నెక్స్ట్ టైం ఇంకొక కొత్త జీవితంలోకి వెళ్తుందామో అది కూడా రేపు మాపో ఎప్పుడో వెల్లడవుతుంది లేదా వెల్లడిస్తుండొచ్చు. దానికి హ్మ్. కాకుండా టెక్నికల్ ఇబ్బందులు ఉండకూడదు ఉద్దేశంతో ఈ విధంగా చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్త సడన్ గా ఈ రోజు ఎందుకు ఇచ్చింది? గత 6 మాసాల నుంచి అంతకుముందు సుమారు సంవత్సరం నుంచి ఈ బ్రేకప్ డైవర్స్ రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. వింటూనే కాదు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు కలిసి అన్యూన్యంగా ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. సో హ్మ్. ఇవన్నిటికీ తెరదించాలి అంటే భవిష్యత్తులో జరగబోయే న్యూ రిలేషన్స్ కోసం తెరదించాలని బహుశా సీతల్ గారు ఊహించి ఉండవచ్చు. దాని ఓకే. సందర్భం వస్తే దానికి ఆ సంధికాలాన్ని అంటే ఇమీడియట్లీ ఇలా ఇక్కడ బ్రేకప్ చెప్పి ఎమ్మటే కొత్త జీవనాన్ని వెల్లడించకపోవచ్చు. బహుశా కొంచెం టైం తీసుకొని ఎడల్లో ఉంచేసుకొని భవిష్యత్తులో కొత్త జీవితంలో ప్రవేశిస్తుండవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే ఒకదానికి మనం బ్రేకప్ చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి వెళ్తే వ్యక్తిగత స్వేచ్ఛలోకి వెళ్తుంది. దాంట్లో సాంప్రదాయాలు, విలువలు, నైతిక విలువలు వెతకాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. దాంతో పాటు ఇటు పృథ్వీని కూడా ఒక రిఫ్రెష్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ఓకే. సో ఏదేమైనా కానీ శీతల్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు సహజీవనం చేశారు కొన్ని నెలలుగా. సో ఇది ఇప్పుడు ఫైనల్లీ విడిపోయారని చెప్పేసని కూడా శీతల్ సోషల్ మీడియా వేదికగా మనందరికీ స్పష్టం చేయడం జరిగింది. మా నిర్ణయాన్ని గౌరవించడానికి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అది కొద్ది కాలం క్రితమే విడిపోయాం అనేటువంటిది కూడా తను చెప్తోంది. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? అలాగే ఒకవేళ తనేమన్నా మీరన్నట్టు కొత్త జీవితాన్ని ఏమన్నా ఎంచుకున్నారు ఇద్దరికిద్దరు అనేది తెలియదండి. వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. దానికోసం మనం వెయిట్ చేద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఏంటని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి.